వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ మనం వెళ్ళబోతున్నాము ధూల్పేట్కి. ధూల్పేట్లో ఈసారి ఎలా గణపతులు ఉన్నాయనేది మనం చూడబోతున్నాం అనమాట. నా వాయిస్ ఎందుకు చేంజ్ అయింది అనుకుంటున్నారా? అది ముందు వీడియోలో చెప్తుంటాను, మొత్తం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము ధూల్పేట్ 2025 కొత్త వినాయకుల స్టాక్స్ ఎలా ఉన్నాయని చూసుకుందాము. సో ఇవాళ మొత్తం మీకు ధూల్పేట్ మొత్తం తిరిగి మీకు గణపతులు ఎలా ఉన్నాయో చూపిస్తాము. సో స్టే ట్యూన్. ఏంది వీడు ధూల్పేట అని చెప్పేసి పెద్ద పెద్ద వినాయకులు కాకుండా చిన్న చిన్న వినాయకులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? చూసాం ఆగండి. ప్రతి ఒక్క వినాయకులు అయితే చూసాము. ఫస్ట్ చిన్న వినాయకులు చూసి దాని తర్వాత పెద్ద వినాయకులు అయితే చూద్దాము. అన్ని ప్లేసెస్ లో అయితే బీభత్సంగా రేట్ చెప్తున్నారు అనమాట. 5,000 6,000 అని చెప్పేసి చిన్న వినాయకులు కూడా. మరికొన్ని ప్లేసెస్ లో అయితే చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి. 2,500 మంచి క్వాలిటీ వినాయకులు చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు చాలా బాగా పడుతున్నాయి, ఇంకా వాళ్ళకి సేల్ అనేది లేదు. కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. హిమాయత్ నగర్లో పెట్టారు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెట్టారు, గట్కేసర్లో పెట్టారు, ఉప్పల్లో పెట్టారు. చాలా స్టాల్స్ ఎక్కువైపోయినాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందుకోసం ప్రైజెస్ అనేవి చాలా తగ్గిపోయి అంటున్నారు. ఇక్కడ వాళ్ళైతే ఇప్పుడు చూడబోయే గణపతులు అన్ని 3,000 3,500 4,000 రూపీస్లో ఉన్నాయి అనమాట. చిన్న ఉన్నాయి కానీ ఫేస్లో అట్రాక్షన్ అయితే చాలా బాగుంది. కొద్దిసేపు నా సొల్లు ఆపి వినాయకులు అయితే చూపిస్తారు. నరసింహస్వామి వారిది ఇంకా గణపతి ఐడియల్ వచ్చేసి 3,500 అన్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ చూడడానికి చాలా బాగుంది. ధూల్పేట్లో మీరు తిరగాలి కానీ 40 రూపీస్ నుంచే వినాయకులు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇవైతే చూస్తున్నారు కదా, ఈ 35 రూపీస్ 40 రూపీసే అనమాట ఈచ్ పీస్. కానీ మీరు బల్క్ ఆర్డర్లో కూడా కొనుక్కోవచ్చు. తిరగాలి కానీ మీకు తక్కువ ప్రైజెస్లో మంచి గణపతులు కూడా దొరుకుతాయి. ఈ వినాయకుడు వచ్చేసి జస్ట్ 18,000 రూపీసే 7 ఫీట్స్ ఉన్నాడు. ధూల్పేట్లో లైట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా దొరుకుతాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 4,000 రూపీస్. దీని హైట్ వచ్చేసి 3.5 ఫీట్స్. అలానే మనకి తక్కువ హైట్స్లో కూడా ఉంది, 1,500 2,000 రూపీస్లో కూడా ఉంది. దీని హైట్ వచ్చేసి 1.5 ఫీట్ 2 ఫీట్స్ అలా చాలా రకరకమైన బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. టు బీ ఫ్రాంక్, ఈసారి ధూల్పేట అయితే చాలా సూమ్సామ్ ఉందన్నమాట. ప్రతిసారి ఎప్పుడు క్రౌడ్ చాలా ఉంటుంది గణపతులు తీసుకోవడానికి చూడడానికి. బట్ ఈసారి మొత్తం కవర్స్ తోటి కప్పేశారనమాట. ఫుల్ వర్షాలు, మొత్తం మట్టి. అసలు ఎందుకు పోయినాం రా బాబు అనిపించింది. కానీ వీడియో తీయడానికైతే మీకు చూపించడానికి తప్పకుండా నేనైతే ధూల్పేటకి అయితే వచ్చేసాను. మొత్తం కవర్స్ కప్పున్నాయండి. అసలు ఏ గణపతి చూడడానికి ఆప్షన్ కూడా లేదు. అండ్ చాలా మట్టుకు గణపతులు అయితే ఇక్కడనే ఉన్నాయి. ఓన్లీ 5 days ఉంది వినాయక చవితికి, బట్ స్టిల్ ధూల్పేటలో గణపతులు అయితే అలానే ఉన్నాయి. ప్రతిసారి నడవడానికి కూడా స్పేస్ ఉండకపోతుండే. ఇక్కడ టిఫిన్ తినడానికి చాలా ఇవ్వబడుతుండే. బట్ ఈసారి అసలు క్రౌడే లేదు. వినాయకులు తయారు చేసే వాళ్ళని అడిగామన్నమాట ఈసారి ఎలా ఉంది అని చెప్పేసి. చాలా డల్ ఉందన్నారు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, పుట్టి అనేది ఎండట్లేదు, 2-3 days టైం పడుతుంది. కలర్స్ వేసినా అది సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే వర్షం ఉంది, ఎయిర్ లో మాయిశ్చర్ ఉంది కాబట్టి అసలు ఏమి సెట్ అవ్వట్లేదు అంట. దానివల్ల ప్రైజెస్ ఎక్కువైపోయాయి. ఇంకా కొనడానికి కూడా కాంపిటీషన్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే నాగోల్లో చేస్తున్నారు, ఎల్బీ నగర్లో చేస్తున్నారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అమ్ముతున్నారు. సో దానివల్ల వీళ్ళ మార్కెట్ అయితే చాలా పడిపోయింది.
ఆల్మోస్ట్ నానిపోయినా ఈ రెయిన్ కోట్ అయితే నన్ను కాపాడింది. ధూల్పేటలోనే కొనుక్కున్నా. ఈ రెయిన్ కోట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే, మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఈ వినాయకుడు చాలా చిన్నగా కనిపిస్తుంది, బట్ ఇది 15 to 20 feet అయితే ఉందన్నమాట. చూడండి నా హైట్కి. దాని మీద ఆర్చ్ కూడా ఉందంట. ఇంకా ఈ 20 feet అయితే పక్కా ఉంటుందంట ఈ వినాయకుడు. వాయిస్ ఎందుకు అలా అయిందనేది చెప్తానని చెప్పాను కదా. నాకు వర్షంలో నాని ఆ ధూల్పేట మొత్తం కీచర్ ఉండేసి నెక్స్ట్ రోజు అయితే నాకు ఫుల్ ఫీవర్ పట్టుకుంది. చూస్తే అది టైఫాయిడ్. సో వర్షంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ పెద్ద పెద్ద గణపతులు తీసేటప్పుడు వైర్లు అవన్నీ ఉంటాయి. ముందే రామంతపూర్ ఇన్సిడెంట్ చూసాం కదా, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. సో మీరు గణపతులు పెడితే కనుక ప్లీజ్ బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా వినాయకుడిని తేయడం కానీ నిమజ్జనం కానీ చాలా జాగ్రత్తగా చూడండి. బీ సేఫ్. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్లో పహాడ్ మీద హనుమంతుని స్టాచ్యూ అయితే కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ దాని ముందే పెద్ద షటర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడనే బాలాపూర్ వినాయకులు అయితే రెడీ చేస్తారు. ఇంకా బాలాపూర్ వినాయకుడికి అయితే పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నాయి అనమాట. అలాంటి వినాయకులు మొత్తం 8 to 10 అయితే ఉన్నాయి. ఈసారి కాన్సెప్ట్ వచ్చేసి కిరీటం తిరగడం కానీ శంకు చక్రాలు తిరగడం కానీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫిట్ చేయలేదు వాళ్ళు నెత్తి మీద, త్వరలో ఫిట్ చేస్తారంట. పెద్ద వినాయకులు తీసుకుపోవడానికి అయితే క్రెయిన్స్ అయితే వచ్చాయన్నమాట. చిన్న గల్లీలు ఉంటాయి, అలా పెద్ద పెద్ద వినాయకులు ఎలా చేస్తారో ఎలా తీసుకుపోతారో అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ధూల్పేటలో మొత్తం. ఇప్పుడు ఈ వినాయకుని చూసినట్టయితే సింహం తల ఊతుంటుంది అనమాట. మొత్తం రొటేట్ అవుతుంటుంది. మొత్తం వీడియో తీసుకోలేకపోయినాను అనమాట. బట్ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి సుందర్ కళాకార్ అనమాట. ధూల్పేట వచ్చినామంటే సుందర్ కళాకార్ వినాయకులు చూడాలి. వాళ్ళ డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీకు తప్పకుండా తీసుకెళ్దామని చెప్పేసి వర్షంలో నానుకుంటూ అలానే మనం ఇప్పుడు సుందర్ కళాకార్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
ఫైనలీ మనం సుందర్ కళాకార్ గణపతుల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వీళ్ళ గణపతులు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్ టు 5 lakhs 6 lakhs డిపెండ్ అపాన్ డీటెయిలింగ్. అండ్ వీళ్ళ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది కుందన్స్ తోటి. నేనైతే మాటల్లో చెప్పాను, మీరు గణపతులు చూసి ఎలా ఉందో చూసి మీరు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఫైనలీ అయితే ఇదే అన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటా. టిల్ దెన్ బాయ్ బాయ్.